హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇంకా ఈ మొక్క అయితే మేము ఇంటి లోపల పెట్టుకుందామని ఈ మొక్క అయితే తీసుకుని వచ్చామండి. వాళ్ళని అడిగాము ఎలా వేయాలి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారండి. కుండీలోంచి దీన్ని ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇలా నైఫ్ తీసుకుని 4 పీసెస్ లాగా అయితే కట్ చేయమన్నారండి, మట్టితో పాటు అయితే. మా హస్బెండ్ అయితే ఇంకా నీట్‌గా అయితే ఇలా కట్ చేస్తున్నారండి. మొక్కల గురించి అయితే ఏ వర్క్ చెప్పినా చేస్తారు. చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి మొక్కలను పెంచడం అంటే. సో, ఇంకా నీట్‌గా అయితే కట్ చేసి సెపరేట్ చేసుకుంటున్నారండి. ఇంకా మేమైతే వీటిని ఇంట్లో పెట్టి మంచిగా అయితే పెంచుదాము అనుకుంటున్నామండి. మాకైతే వర్షాలు కూడా నాన్ స్టాప్‌గా పడుతున్నాయండి. ఇప్పుడైతే ఇంక మంచిగా వస్తాయి అనుకుంటున్నామండి. ఇంకా ఈ కుండీల విషయానికొస్తే ఇవి మేము కొని 10 ఇయర్స్ అవుతుందండి. మేము 10 ఇయర్స్ బిఫోరే ఈ మొక్కలెయ్యాలి అని ప్లాన్ తోటయితే ఇవి తీసుకుని అలా సైడ్‌న పెట్టేసామండి. ఇప్పుడైతే వీటికి టైం వచ్చిందనమాట. ఇంకా వీటినైతే బయటకి తీసి హోల్స్ పెట్టడానికైతే మనకి కుండీల్లో ఉన్నదనమాట. వాటిని చాకుతోటి ఇలా అంటే చక్కగా హోల్ అయితే పడిందండి. ఇంకైతే ఇదిగోండి మట్టి వేసుకున్నాము. మట్టి వేసిన తర్వాత ఇదైతే ఎరువండి. ఇదైతే కొనుక్కొనొచ్చాము. ఇంకా మట్టిలో ఇది కూడా కలిపి మట్టి అండ్ ఎరువు కూడా నీట్‌గా అయితే 4 కుండీల్లో కూడా ఇలా అయితే సర్దేసుకున్న తర్వాత మొక్కలనైతే వీటిలో అయితే పెట్టేసామండి. చూడాలి ఎలాగా గ్రోత్ అవుతాయి, ఎంత ఫాస్ట్‌గా పెరుగుతాయన్నది చూడాలండి. ఇవి ఎలాగొచ్చినవి అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ షార్ట్‌లనేది చూపిస్తానండి. మొక్కలన్నీ కూడా ఇలా అయితే పెట్టుకుని దానిపైన కూడా కొంచెం మట్టి అనేది వేసుకోవాలండి. ఈ మొక్కల్ని ఇలా కుండీల్లో పెట్టుకోవడానికి మాకైతే మంచి మట్టయితే ఈసారి దొరికిందండి. మొత్తానికి మా హస్బెండ్ అయితే కష్టపడి ఇలా మొక్కలన్నింటినీ నీట్‌గా అయితే కుండీల్లో నాటేశారండి. ఈ కుండీలకైతే చక్కగా కింద ప్లేట్స్ కూడా వచ్చినాయండి. ఇంక వీటినైతే నీట్‌గా సర్దేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఆ ప్లేట్స్‌లో అయితే పెట్టి సైడ్‌కైతే పెట్టేసామండి. ఇలా సైడ్‌కి పెట్టిన తర్వాత మొక్కలైతే చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. ఇవి ఇంకా మంచిగా గ్రోత్ అవుతే ఇంకెంత అందంగా ఉంటాయో కదండీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్.